ప్రజెంట్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు కయాదు లోహర్. నాలుగేళ్ల క్రితం చిత్ర పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి 6 డజన్కు పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అనూహ్యంగా రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఆమె గ్లామర్ తో పాటు నటనకు కూడా ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అథర్వ, జీవి ప్రకాష్ సినిమాలో నటిస్తున్న ఆమె షింబుతో పాటు ఒక సినిమాలో నటించే ఛాన్స్ అయితే కొట్టేసింది. అలా వరుస ఆఫర్లతో దూసుకుపోతూ కేవలం 2 నెలల్లోనే గత 4 ఏళ్లలో చేసిన సినిమాల సంఖ్యని బీట్ చేసింది. అలాంటిది ఈ అమ్మడికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది. అదేంటి అని అంటే, బజ్ ప్రకారం టాస్మాక్ స్కామ్ వ్యక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిందని, వారిపై ఈడీ దాడి సమయంలో ఇది వెలుగులోకి వచ్చింది. మరి ఈ వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరు కావడానికి కయాదు లోహర్ కు దాదాపు 35 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ఇప్పుడు ఇది వైరల్ గా మారి కాలీవుడ్ ప్రేక్షకులను దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది. దీంతో సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఇది షాకింగ్ గా అనిపిస్తుందని, తమిళ పరిశ్రమ కూడా నెమ్మదిగా అవినీతికి పాల్పడడం ప్రారంభిస్తుందని కామెంట్లు అయితే చేస్తున్నారు.